నమస్తే. కాంగ్రెస్ పార్టీకి హిందువులంటే ఎందుకంత ద్వేషం? ఎందుకంత కోపం? హిందువులను కనీసం పండుగలు కూడా ప్రశాంతంగా జరుపుకోనివ్వరా? పర్మిషన్ల కొద్దీ పర్మిషన్లు తీసుకోవడానికి అంటే హిందువులు పండుగల కంటే పర్మిషన్ల కోసం కోర్టుల చుట్టూ, ఇటు పోలీసుల చుట్టూ తిరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందా అంటే అవుననే సమాధానాలే వస్తూ ఉన్నాయి. తాజాగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. మనందరికీ తెలుసు ఈ నెల 7వ తేదీన వినాయక చవితి ఉంది. వినాయక చవితి అంటే హిందువులందరూ జరుపుకునే పండగ. అందరూ ఏకమై ఒకే చోట కలిసి జరుపుకునే పండుగ. అటువంటి పండుగపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా 36 చోట్ల అనుమతులు తీసుకోవాల్సిందే అని, అంటే వినాయక చవితి జరుపుకోవాలంటే 36 చోట్ల పర్మిషన్లు తీసుకోవాలని కొత్తగా ఒక సర్క్యులర్ని అయితే విడుదల చేసింది. 36 చోట్ల అంటే ఇప్పుడు 7వ తేదీ మనకు పండుగ ఉంది కాబట్టి దగ్గర దగ్గర 7 రోజులు మాత్రమే ఉంది. ఇక కేవలం 6 రోజుల సమయం అనుకోండి. ఈ 6 రోజుల సమయంలో 36 చోట్ల పర్మిషన్లు తీసుకోవాలంటే అది ఆషామాషి విషయం కాదు. కొంతమంది చాలామంది అంటే తెలిసిన వాళ్ళు తీసుకోగలరేమో కానీ చాలామంది పర్మిషన్లు ఇప్పుడు మనందరికీ తెలుసు వినాయక చవితి విగ్రహాలు అంటే చిన్న చిన్న పిల్లలు కలిసి కూర్చోపెట్టే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ పిల్లలకి అంతగా ఏమీ తెలియదు. ఎక్కడ పర్మిషన్ తీసుకోవాలి, ఏం చేయాలి, ఇటువంటివి ఏమీ తెలియవు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ వినాయక విగ్రహాన్ని పెట్టకుండా వెనకడుగు వేసే అవకాశం ఉంది. ఏకంగా 36 చోట్ల పర్మిషన్లు తీసుకోవాలి అనే విధంగా సర్క్యులర్ జారీ చేయడం అంటే ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ హిందువులను అణగదొక్కే ప్రయత్నం చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో ఎన్నోసార్లు చేసింది. ఏకంగా కమ్యూనల్ వయోలెన్స్ బిల్ అనే బిల్లును తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఈ బిల్లు కనుక తీసుకువచ్చి ఉంటే ఇప్పటికీ మన దేశంలో హిందువులు అనేవాళ్ళు బతకలేము అనే విధంగా మారిపోయేది మన దేశం. ఆ కమ్యూనల్ వయోలెన్స్ బిల్ ఎలా ఉండేదంటే నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. 2011లో ఈ బిల్లును తీసుకురావడానికైతే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. కానీ బీజేపీ దాన్ని అడ్డుకోవడంతో అది ఆగిపోయింది. కానీ లేదంటే ఈ బిల్లు అమల్లోకి వస్తే ఏం జరిగేదో నేను చెప్తాను. సాధారణంగా మనం ఇళ్లలో ఏదో చిన్న చిన్న ఫంక్షన్లు జరుపుకుంటాం. బర్త్డే పార్టీనో, లేదంటే సత్యనారాయణ స్వామి వ్రతమో, లేదంటే ఇంకో పండుగను, దసరా పండుగను, దీపావళి పండుగను, ఇటువంటి సమయంలో కొంతమంది చిన్న చిన్న స్పీకర్లు ఇంట్లో పెట్టుకొని పండుగలు జరుపుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇంట్లో ఎంగేజ్మెంట్, పెళ్ళిళ్ళు ఇంటి దగ్గరే చేసుకుంటారు. ఈ విధంగా చేసుకున్నప్పుడు ఇళ్లలో కనుక మీరు స్పీకర్లు పెట్టుకోవాలని అనుకుంటే చుట్టుపక్కల మైనారిటీలు ఎవరెవరు ఉన్నారో వారి దగ్గర ముందుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు స్పీకర్లు పెట్టుకుంటే అని వాడి దగ్గర వెళ్ళి సైన్ పెట్టించుకొని ఆ తర్వాత ఆ సైన్ పెట్టించుకున్న పత్రాన్ని పోలీస్ స్టేషన్లో ఇచ్చి ఓకే చేపిస్తే తప్ప మీ ఇంట్లో నువ్వు స్పీకర్ పెట్టుకోలేవు ఒక హిందువుగా. మనందరికీ తెలుసు ఇప్పుడు స్పీకర్లు అంటే 10 మంది మైనారిటీలు ఉన్న ఏ ఒక్కడు దాన్ని అపోజ్ చేసినా కూడా ఇక నువ్వు మీ ఇంట్లో స్పీకర్లు పెట్టుకోలేవు. అదేవిధంగా ఇంటి బయట చేసుకునే ఫంక్షన్లు కొన్ని ఉంటాయి. పెళ్ళి అంటే ఇంటి ముందు పందిరి వేస్తారు. అంటే కొన్నిసార్లు ఇంటి ముందు ప్లేస్ ఎక్కువ లేకుంటే రోడ్డుపై పందిరి వేసుకుంటారు. ఆ పందిరి వేసుకోవడానికి కూడా ఒక అవతల వాడి పర్మిషన్ ఉంటేనే నువ్వు పందిరి కూడా వేసుకోగలవు. అంతేకాకుండా ఇప్పుడు కొన్నిసార్లు వైలెన్స్ జరుగుతూ ఉంటుంది. అంటే మతపరమైన ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఈ ఘర్షణల్లో హిందువులు ముస్లింల మధ్యనో, హిందువులు క్రిస్టియన్ల మధ్యనో, లేదంటే ఇతర మైనారిటీ వర్గాల మధ్యనో ఎక్కువగా ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి మన దేశంలో. ఎందుకంటే కొన్నిసార్లు హిందువుల నుంచి తప్పు జరగవచ్చు, కొన్నిసార్లు ముస్లింల నుంచి తప్పు జరగవచ్చు, లేదంటే ఇతర మతాల నుంచి తప్పు జరగవచ్చు. తప్పు ఏదైనా కానీ ఎక్కడైనా మతపరమైన ఘర్షణలు జరిగితే దానికి బాధ్యులు హిందువులే. ఎందుకంటే హిందువులు మెజారిటీ ఉంటారు కాబట్టి వీరే బాధ్యులు. ఎక్కడైనా అల్లర్లలో హిందువులు కానీ ఇతర మైనారిటీ వర్గాల్లో కానీ కొట్లాట జరిగితే ముందుగా హిందువులపై మాత్రమే కేసు పడుతుంది. ఆ కేసులో మేము నిరపరాధులం, ఇందులో మా తప్పేమీ లేదు, మొదట అవతలి వాళ్ళే అల్లర్లు స్టార్ట్ చేశారు అని నిరూపించుకునేంత వరకు హిందువులే దోషులు. అంటే మనందరికీ తెలుసు కోర్టుల సిస్టమ్ ఎలా ఉంటుందో. ఇప్పుడు కేసు పడితే 2-3 ఏళ్లకు కానీ తీర్పు రాదు. సో ఆ 2-3 ఏళ్ళ వరకు హిందువులే దోషులు. అంటే మొదట ముస్లింలు కానీ ఇతర వర్గాల వారు అల్లర్లు స్టార్ట్ చేసినా కూడా హిందువులే మొదటగా దోషులు.
వీళ్ళు మేము దోషులము కాదు అని నిరూపించుకున్న తర్వాత అవతలి వర్గంపై కేసు పడుతుంది. ఇంత వరస్ట్గా ఉన్న కమ్యూనల్ వైలెన్స్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీసుకురావడానికి ప్రయత్నాలు చేసింది. సో హిందువులను ఎక్కడికక్కడ అణగదొక్కడమే కాంగ్రెస్ పార్టీ మొదటగా చేసే పని. ఎందుకంటే హిందువులు కనుక యునైటెడ్గా ఐక్యతగా ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీకి దిక్కు దివాణం ఉండదు. కాబట్టి ఇటువంటి బిల్లులను తాజాగా అప్పట్లో ఆ బిల్లును తీసుకురావడానికి ప్రయత్నించి విఫలమైంది. కాబట్టి ఇప్పుడు కర్ణాటకలో ఎలాగో తమ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలను చేయడానికి ఏకంగా వినాయక చవితికి 36 పర్మిషన్లు తీసుకోవాలని సర్క్యులర్ని జారీ చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ బుజ్జగింపు రాజకీయాలను ఎప్పుడు మానుకుంటుందో అనేది అర్థం అవ్వట్లేదు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీ మారుతుందా లేదా ఇటువంటి బిల్లులను ఇటువంటి సర్క్యులర్లను జారీ చేసి తన పుట్టిని తానే ముంచుకుంటుందా తెలియాలంటే వేచి చూడాల్సిందే.